వచ్చి ఉన్నారు. అయితే నేను నీ శాసనములను ఎలాగంట తలపోయిచున్నాను. అంటే మనం ఏం విడిచిపెడితే తలపోయగలము? చెప్పండి. నిత్యము నీ శాసనమును నేను మనం ఎవరై రోగమును బట్టి జడిచే వారమై ఉండాలా? వ్యాధి శత్రువును బట్టి తల్లడిల్లిపోయే వారమై ఉండాలా? చెప్పండి. అనేకులుగా చేరి గుంటను తవ్వినాను, భయపడే పని లేదు. అనుకున్న నిర్ణయపూర్వకంగా నడిచిన, చంపేసిన, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పైచాచిక ఆనందం పొందిన ఏంటంట సేవకులు లేరంటారా? ఒక చావును చూసి భయపడతారా? ఆయన పిల్లలు భయపడలేదు. ఏమయ్యారు? భయపడలేదు అంటే చనిపోయి ఉంటే ఏంటది? వేల మందిగా నిలబడ్డారు, ఉన్నారు దాసులు ఈ రోజున. హల్లెలూయా. ఇదే ఎంతమంది సేవకులు ఉన్నారంటే ఎందుకని అంతటి ప్రశ్నగా నిలబడింది అక్కడ? నా మాట అగ్ని వంటిది కాదా? ఎలాగంట? అది అగ్ని వంటిది కనుకనే ఆయన అగ్ని కలిగి ఉంటేనే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అనబడిన వాళ్ళు కూడా అందులో నుంచి బయటికి వచ్చేసి ఉన్నారు. వాడు కూతంత రోగానికి ఉన్న, కూతంత గాయానికి ఉన్న, కూతంత వెళ్ళిపోతారు. ఎందుకు? మన ముందు రాసే ఎగ్జామ్ ఎంత? ఏమని? నువ్వు దాసుల కంటే ఎక్కువ జ్ఞానం, నాకు వృద్ధుల కంటే ఎక్కువ జ్ఞానం. అవునా కాదా? ఏమిచ్చాడు? కలదు. అవునా? ఏంటంటే విశేష జ్ఞానము కలదు. మాట కదా రుజువు? మాట అది రుజువు కాదా? జ్ఞానం ఇచ్చాడు అక్కడ. నువ్వు చిన్న పెద్ద అని ఆలోచించాడు అక్కడ. చెప్పండి. చిన్న పెద్ద అని ఆలోచించాడు. ఏది అంగీకరిస్తే 4వ వచనం, ఎవరికంటే జ్ఞానం ఇస్తున్నాడు అక్కడ. పడిన కాడలో ముక్కుకుంటా వెళ్ళిపోతే ఇది గొప్పదవుతుందా? ఏది గొప్పదయ్యింది అక్కడ? స్థిరమైన మనస్సు గాను హృదయము గాను ఏంటది? స్థిరమైన లేదా హృదయము గాను ఏర్పరచుకుంటే
యుద్ధం ఎలా చేస్తాడంట? చేస్తాడు. చదువుతా చూడండి అక్కడ. నేను మీకు ముందుగా ఎక్కడ పంపుతాడంట? ముందుగా. మార్గం ఏమై ఉండాలి? సరళమై ఉండాలి. రోడ్లన్నీ ఏం చేస్తారు? క్లీన్ కాదు. తెలుసా మీకు? మనుషులు ఆపడం కాదు, కూడా కడిగేవాళ్ళు కడిగేస్తారు కూడా. కలిగిన మనసు కట, హృదయాన్ని కట, కుటుంబాన్ని కట, బిడ్డకంట అదేం చేస్తాయి? చదువు. చేతిలో ఉన్న విల్లు కలిగిన బాణము కాదు, అవే అవునా కాదా? ఏం చేసినాయనంట? ఉండి వీళ్ళెవరో నా పక్కకు రావక్కర్లేదని అనుకుంటే బొస పుట్టే. ఆ బొసలకు మనమేమీ భయపడము. జోరేగలను కూడా పంపలం దేవుడు అక్కడ. హల్లెలూయా. అంటే బలస కందిరే లాంటివి సమస్తము తెలుసా మీకు? ఉండవు, కానీ దేవుడు వాటిని ఏం చేశాడు? పనికిరావు అనుకుంటామో ఆ పనికిరాని వాటితోనే దేవుడు యుద్ధములను చేసి చూపిస్తాడు. నీ పరిస్థితులను ఆయన ఏం చేస్తాడు? అది కీర్తనకారుడు చెప్తున్నాడు, నేను నీ వాడనే. ఏంటది? నేను నీ వాడనే అని ఒప్పుకోవాలిగా. చెప్పండి మరి, అవునా కాదా? దురాశ సామెత గ్రంథంలో ఉంటుంది. దురాశ కాదా? అంటే ఏది దురాశ? దేవుణ్ణి అడిగేటప్పుడు వాళ్ళకంటే పెద్ద ఆస్తి ఎక్కువ ఉండాలి, వాళ్ళకంటే ఎక్కువ సంపాదించాలి. నో, ఒకరిని బేస్ చేసుకుని నువ్వు ఎదగాలని దేవుడు ఏమంటున్నాడు అని అంటే, ఇచ్చేది నేను, కలుగు చేసేది నేను, దీవించేది నేను. నువ్వెవరిని పొట్టెట్టుకున్నావు? మరి నువ్వెవరిని పక్కనెట్టుకున్నావు? వారిని చూచి కొర్రపోతున్నా కూడా నీ పక్షాన నిలబడేది నీ దేవుడే. చేసేది మాటలు రాని చేవాలతో చేపిస్తాడు దేవుడు అక్కడ. యోధా గోత్రపు సింహమోలే అంట. ఆయన వస్తున్నాడంట. ఆ వేడిని ఎవరు కూడా తట్టు. హల్లెలూయా. మరి ఏం చేద్దాం? మీ మార్పు ఏం చేద్దాం? మీ మాట ఆయన చిత్తాన్ని పక్కన పెట్టేసేసి వీటిని ఎత్తుదాం. భూమి వీటిని ఎత్తుదామా?
ఆ, ఆ, నాకు ఎంతో దినమెల్లా ఆ, దానిని నేను స్వామి నిత్యము నిజంగా ఇది ఎంతో ఆశ్చర్యకరం. ఇది ఎంతో ఆశ్చర్యకరమైన ఎంత ప్రియములు అని చెప్తున్నాడు అక్కడ. వారిని వెంబడించడం వలన ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? కలిగిన ఈ మట్టిని పిసికి మరీ చేసి కలిగిన ఆ జీవవాయువును బోధగా శరీరానికి ఏమొచ్చిందట? మనకు అప్పలా ఏంటది? ఆనపకాయ ఆయన సొరకాయ ప్రవేశం చేయాలి. అర్థమైంది? ఆయన జీవవాయువు అంట. ఏముందని చెప్పాలి ఇప్పుడు? చేశాడు అనుకో ఒక మనిషి, అది ఎలా కలుగుతుంది? త్వరగా అసలు అది కదలటానికి కలిగింది ఎక్కడ ఉంటుంది? రిమోట్ అంట. అది ఎక్కడ ఉంటుంది? మన చేతిలో ఉంటుంది. ఒక రోబోట్ని నడిపించడానికే ఒక దాన్ని ఏమంటే కావాలంటే అది తిప్పడానికి కూడా చేతిలోనే పెట్టుకుంటాడు రిమోట్. దాన్ని తన చేతిలో పెట్టుకోవాలని ఎలా అనుకుంటున్నాడో ఏంటది? మరి దేవుడు ఏమనుకోవాలి? వందలాదిగాను వేలాదిగాను నా దాసులు దేవుళ్ళని నేనే అన్నాడు. నేనే అన్నాడు అక్కడ 23లో చదువుతాను చూడండి. యెహోషువ అలాగైతే మీ మధ్యనున్న త్రోడక త్రోసి ఇశ్రాయేలీల మీ హృదయములు త్రిప్పుకొనుడని చెప్పి మన దేవుడైన యెహోవానే మాటయే విందుమని యెహోషువ ఆ దినమున ప్రజలతో వారికి శెకెములో కట్టడను విధిని దేవుడి ధర్మశాస్త్ర గ్రంథములో పెద్ద రాతిని తెప్పించి పరిశుద్ధ స్థలములో నున్న దానిని నిలవబెట్టి జనులందరితో యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ వినబడెను కనుక అది మన నుండును. మీరు మీ దేవుని విసర్జించిన ఎడల అది మీ మీద సాక్ష్యముగా నుండును. మీకేమైనా అర్థమైందా ఇక్కడ?
రాళ్ళు కూడా మీకేం పలుకుతాయి కానీ మీరు తప్పట్లు కొట్టలేకపోతే నదులు తప్పట్లు కొడతాయని చెప్పి ఏంటంట ఉంటాయా ఉండవా అంటే మిమ్మల్ని చెప్పండి ఎవరు చూడట్లేదు ఎక్కడ ఉండి దేనిలోనైనా సరే అవి వాటికి పలుకు ఉందే రాయ దేవుడు అయిపోలేదుగా అని భూమి దేవుడు అయిపోలేదుగా హల్లెలూయా హల్లెలూయా నిర్ణయము ఎలా కలిగిందంట మీకు ఏమి విడిచిపెడితే 101 చూడు కీర్తన సమస్త 101 నీ ఉపదేశములను నేను వృద్ధుల కంటే మరి ఇందులోనే చదువుతున్నాం మనం నేను అధ్యాయం అని అనలేదుగా ఒకటి 2 చదవాలని చెప్పా రైట్ అప్పుడు ఎక్కడుంది చదువు నేను లక్ష్యము చేయుచున్నాను కావున మార్గములన్నిటిలో నుండి నా పాదము చున్నాను ఎవరు తొలగించారు ఒక తాగుడు మానాలన్నా వాడికి ఒక తాగుడు మానాలన్నా ఒక పేకాట అనేకులు అనేక రకాలైన బుద్ధి జ్ఞానములు చెప్తా ఉంటారు అయినా బుద్ధి జ్ఞానములను చెప్పినంతసేపు వాళ్ళకై ఈ నష్టం రోజు చూస్తానే ఉన్నాను వచ్చి ఇది రోజు వచ్చి అనుకున్న రకంగా ఎంచుకుని వాడికై వాడు మానాలట వాడితో దేవుడు అప్పుడేమవుద్ది అప్పుడు ఏం జరిగిందంట అక్కడ తొలగించుకొనుచున్నాను నీవు నాకు బోధించితివి గనుక నుండి నేను తొలగకయున్నాను నీవు నాకు బోధించి ఉన్నావు కనుక కలిగిన నిర్ణయం అట ఏంటది ఆ మూర్ఖుడు మారడానికి ఏది వినాలి వాక్యము అతడితో మీకు అర్థమైందో ఇప్పుడు అందుకని ఏం చెప్పాడు అక్కడ అంటే చూసారా ఎందుకని నీవు నాకు బోధించితివి కనుక ఏంటి అది వీడియో రూపంగా వెళ్ళొద్దు
వాక్యమే. చూస్తూ ఉంటాం మేము, నేను చూస్తూ ఉంటాను, మీకు తెలియదులే. చెప్పులు విడిచి ప్రార్థన చేస్తూ ఉంటారు, అవన్నీ మామూలే, అర్థమైందా? కానీ అది అర్థమవుతుందా? గడియారంలో మోగుతుంది గంట, మనం పెట్టుకుంటాం, తెలుసుకుంటే ధన్యత అంట, నమ్మలేకపోతే, వినలేకపోతే మూర్ఖులట. ఇలా ఉండదా? సార్లు కొట్టాలి. 9 అయితే మా టైం కూడా గంట, 9 సార్లు కొడితే 10 అయితే 10. హల్లెలూయా. లెక్క ప్రకారము గంటలు కొడితే మాత్రాన మనిషికి నీవు నాకు బోధించి ఉన్నావు కనుక అది న్యాయమైన విధులు కనుక నేను దేవుడు మాట్లాడితే జ్వరం వచ్చిందా? జ్వరం రాకూడదుగా. దేవుడు మాట్లాడితే ఊగిపోయే వాడికి చెంతలేశారు పూనకాలతో, అంటే హార్ట్కి నరాలకి వేస్తారు, జాయింట్లో మనం పైకి వేస్తాం, కరెంటు పైపులో వేస్తాం, వాటర్ పైపులో వేస్తాం, అట్లా నరాలు ఉంటాయి, ఆ నరాలకి జాయింట్లు వేస్తాను. దివ్యాన్ని పెట్టి కూడా నేను చిన్న చిన్న అడ్వర్టైజ్మెంట్లు లాగేస్తా. అన్నీ చూడాలి, ఆపరేషన్ అన్నీ చూడాలి, అన్ని నరాలు చూడాలి, రక్తం ఎటు నడుస్తుంది, మత్తుకి ఏం పెట్టాలి, అతనికి ఆక్సిజన్ అందకపోతే ముఖానికి ఏం తగ్గించాలి, అట్లా ఇట్లా అన్నీ అడ్వర్టైజ్మెంట్ లాగా చిన్న జాగ్రత్త పడండి. ఫస్ట్ మారడానికి ప్రయత్నం చేయండి, తర్వాత బ్రతకడానికి ప్రయత్నం చేయండి, తర్వాత విశ్వాసాన్ని విడిచిపెట్టకోకుండా నీ. అందుకని ఏం చేయాలట చూడండి, 6వ వచనం చదువు చూడండి, కింద పరిమితి కలదని గ్రహించుకోవాలట. ఎవరైనా ఏం చేయాలి? గ్రహించలేకపోతే నిజాలు పలుకుతుంటే వెళ్ళేవాడిని. సంవత్సరం కింద ఒక మాట జరిగింది. పక్కింట్లో నుంచి ఆవిడ వచ్చి, అయ్యా మా అబ్బాయి పెళ్లి కుదిరి సంబంధం కుదుర్చుకున్న అమ్మాయి పేరు అని, నీకు మాత్రం మొగుడేనమ్మా అని. అతనికి అంటే వచ్చింది తల్లి కనుక, తల్లికి కొడుకి సంబంధం కుదిరింది కనుక తెలియదు, కానీ నీకు మాత్రం మొగుడే అని. అత్తకి మొగుడే. సరే, ఆ మొగుడు అవ్వకోకుండా ఉండాలి అని అంటే చేసేసి వేరేగా అంటే వాళ్ళు వేరువేరుగా ఎవరి కాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకటం అని అర్థం. అయితే నేను వీడేంటి ఎలా చెప్పాడు అని, ఒక సిగరెట్ అలవాట్లేదు,
ఒక చుట్టాలు పట్టలేదు. కానీ కలిగిన నిర్ణయం, ఒక బిడ్డ కూడా పుట్టాడు రీసెంట్గా. ఏం బాధ వచ్చిందో తెలవదు. వెళ్ళి ఎంత నష్టం జరుగుతుందో వర్ణించలేము అని కూడా చెప్పాడు. చెప్పండి. ఒక చోట ఒక 50 ఏళ్ళు కట్టారు, 40 ఏళ్ళు కట్టారు, ఇంకో చోట అక్కడికి దూరం వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి దూరం వెళ్ళిపోతున్నారు? చదవాల, అక్కడికి వెళ్తే వాళ్ళు ఎంబీబీఎస్ చదవాల, అవతలకి వెళ్తే ఎంబీబీఎస్ ట్రైనింగ్ జరగాలి. చెప్పండి, దాని అర్థం ఎవరికి వాళ్ళు వాళ్ళ మీద పడకుండా కాపాడు. ఇక్కడ ఏమన్నా అయిపోతే అందరూ కలిసి ఏదో చేసేస్తారని భయం ఉంటుంది. అందుకని అతన్ని తగిన పరికరాలు లేవు కనుక నువ్వు ఫలానా చోటకి మీకు అర్థమవుతున్నాయా? ఈ సిస్టమ్ ఎక్కడ అనుకుంటున్నారు? రోజు రోడ్డు పక్కన నేను ఎక్కడో చెప్తున్నారంట, అక్కడికి కాదు, అక్కడే అని కొన్ని మనుషులు వెళ్తారు. అంటే ఆ బిడ్డను చూసి నేను ఆ బిడ్డ కోసం ప్రాంతం చేస్తుంటే, నేను వేదము చదివేశాను, ఇక్కడ నిలబెట్టుకున్నాను, ఇక్కడ నాకు కనపడలా, ఇంకో చోట అక్కడ నాకు దొరకలా, ఇంకా ఎక్కడికో వెళ్ళాలి. అక్కడికి వెళ్తే టిక్కెట్ ఉంటుంది. అక్కడ ప్రతిదానికి టిక్కెట్ ఉంటుంది అక్కడ. కానీ ఏ టిక్కెట్తో పని లేదన్నాడు యెహోవా. ఇప్పుడు ఎవరో ఒక కామెంట్ కూడా పెట్టొచ్చు అక్కడ, ఏంటది? మరణం ఉందే, మరణము లాభమయ్యున్నది. వాడు మరణమును గురించి భయపడదు. మనిషికి భయం వచ్చిందంటే దేని నుంచి వస్తుంది? నేను నిజమైన వాడిని నమ్మలేదు అన్న బాధ, భయమే. నమ్మక ముందు చెప్తున్నామంటే మనం ఆలోచించండి ఒకసారి. అవునా నిజం చెప్తే ఎవరు నమ్ముతారు? ఇలా మనం అలా లేదా? మన ఇంటి పక్కన కూడా ఉన్నాయి, చాలా గుళ్ళు ఉంటాయి. ఎవరినైతే దేవుడు నిలబెడతారో, నేను ఫస్టే చెప్పాను, నీకు మొగుడవటం కన్నా వాళ్ళకై వాళ్ళు శుభ్రంగా బ్రతకడం చాలా మంచిది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి చేసేయాలి. అంతకుముందు సంవత్సరం కింద ఇంకో సంబంధం గురించి ఇంకొకడు వచ్చి, అయితే నేనన్నాను, ఆ పిల్లని అతడికి ఇచ్చి చేసేదానికన్నా అక్కడ క్లియర్గా చెప్పేసి, సంవత్సరం అన్నీ చూస్తుంటే అయ్యగారు చెప్పినట్టే జరుగుతుందిగా ఇక్కడ అన్న కాన్సెప్ట్తో నేను నా దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా.
ఆన్సర్ ఇవ్వగలం. ఎవరి మీద ఉట్టిగా నిందేసేయటం వల్ల ఉపయోగం ఏముంది అక్కడ? అందుకని యుద్ధములను చేయటానికంటే మార్గములను సరళములను చేయడానికి ఏం పంపాడు దేవుడా? ఎందుకు చింతపడుతున్నావు? ఎందుకు లోకం లోకం అంటావు? దేవుడు నిన్ను విడిపించాడా? దేవుడు నిన్ను కాపాడు చెప్పండి. ఖచ్చితంగా మాట్లాడని చోటకు వెళ్ళడానికే టిక్కెట్లు బుక్ చేసుకుని వస్తువులతో సహా బుక్ చేసుకుని నీ ఉపదేశమును నాకు బోధించుచున్నావు గనుక అంతేనా? రక్షించాల్సింది వాళ్ళు ఎవరు చెప్పండి? రక్షించాల్సింది ఎవరు? హల్లెలూయా. అందుకనే దుష్ట నడకలను మాటలను విడిచిపెట్టి దుష్ట చూపులను తొలగించుకొని ఏం చేయాలట? తొలగించుకొనుచున్నాను. నాకు నేను తొలగించుకుంటే, నాతో మాట్లాడాక నేను తొలగించుకుంటే ఎవరినో తగిలించుకోవాలని నేను అనుకోలేదు. అక్కడ నాకుగా నేను హల్లెలూయా. అప్పుడు నాకుగా నేను బ్రతకాలనుకున్నాను. ఉన్నదట పెదవి విప్పలేని చెయ్య కదపలేని వాడు కాదు నా దేవుడు. పెదవి విప్పలేని వాడు కాదు నా దేవుడు అనుకుంటున్నారా? చెయ్య కదపలేని వాడు అనుకుంటున్నారా? చెయ్య కదపగలిగిన వాడు నా దేవుడు. నాకు ఇచ్చిన జీవమే కనుక ఆయన కూడా హల్లెలూయా హల్లెలూయా. అవునా? మరి చేస్తావు సరి చేసుకోవాలా లేదా? చూడండి ఇక్కడ యెహోషువ 24:29 ఈ సంగతులు జరిగిన తర్వాత 108 వయసు గలవాడై మృతునందెను. హాస్యపు సరిహద్దుల్లో ఉన్న పాతి పెట్టబడిను. నూట 10 సంవత్సరాలు బ్రతికాడు అని అంటే యెహోవా ఆదరణను బట్టి బతికారు అంటారు. ఏంటది? మా వాళ్ళు బ్రతికారు. మనకి కలిగే ఆత్మలు ఏవి కూడా సోదిలోకి కూడా రావు. సోదిలోకి కూడా రావు. హల్లెలూయా. రక్షణయే కనుక నువ్వు నీ తత్వాన్ని ఏం చేయాలో మరి ఒక్క చెప్పండి, ఒక్క మాటలో ఎంతో క్లియర్గా చెప్పాడుగా. మనం ఏం చేయాలంట? తొలగించుకొనుచున్నాను. ఇప్పుడు దాకా నడిచాం, ఏదో నడిచాం.
ఎందుకంటే మనిషికి డబ్బు వల్ల రక్షణ రాలేదు, ఎకరాల వల్ల రక్షణ రాలేదు. తనను తాను తగ్గించుకున్నవాడు దేవుడే ఎత్తేలాగా చేసేది కూడా ఆయనే. హల్లెలూయా. అదనమాట జరిగేవి చెప్పగలడు ఆయన. రీసెంట్గా ఈ ఒక్క మాటను చెప్పి నేను ముగిస్తాను. అతను జగన్ అనుకుంటా సివిల్లో అంటే బ్యాగ్ కట్టలేదు. దొర నా దేవత చెప్తుంది అని అన్నాడు. నీ దేవత చెప్పేటప్పుడు నాకు అదృష్టం అని చెప్తున్నాడు, కానీ చెప్పలేదు. నేను రోడ్ల మీద పడి తిరగమని చెప్పలేదు. నా దేవుడైతే నాకు అక్కడ, మరి నీ దేవత నీకేం చెప్తుంది అక్కడ అన్నాడు. దొర నువ్వు దేవుడిని నమ్మి ఉన్నావా అన్నాడు. అదేంటి మరి దేవుడిని నమ్మిన వాడు నేను ఎలా ఉన్నాను, నువ్వెలా ఉన్నావు? సగం వరకు ఇది ఈ పిచ్చలో ఉంది, మరి ఈ పిచ్చలో ఉన్న వాళ్ళని మరి మేము బతకాలిగా. ఏం చేయాలి? అతను నమ్ముతాడంట. ఇక్కడ దాకా చెయ్యాము. దాసుండైనా దొరానమని అన్నాడా? మరి బైబుల్ చెప్పిందా? చెప్పలేదు కదా. నాకే నువ్వు జాతకం చెప్పాలని అనుకుంటున్నావా? ఏంటది? నేను చెప్పాక కూడా నాకే ఆ జాతకం నన్ను బతికెత్తదా? బతికెచ్చదు కదా. హల్లెలూయా. తెలుసుకోండి, చాలా మంది చాలా రకాలుగా వేషధారణ కలిగిన నిర్ణయాలు చేస్తూ ఉంటారు. పడిపోకూడదు అంటే లొంగిపోకూడదు, అంటే లోబడకూడదు. లోబడితే ఏమైపోతాం అంటే చేసేది ఏం లేదు. సత్యవాక్యములను వెంబడించుట మీకెంతో మేలుకరమైన పొందుకోవటం వల్ల మీరు సత్యవంతులై ఉంటారు కనుక అంటారు. ఆయన వాక్యమే మన పాపములకు రక్షణ. ఆయనే కనుక, ఆయన రక్తమే కనుక, ఆయన వాక్యమే కనుక దేహములను కలిగిన పాపములను కళ్ళతో చూసినవో చేతులతో చేసిన రక్తమట. అర్థమైందా? మనం ఏం చేయాలి? చెప్పండి. దేవుణ్ణి ఎప్పుడు అందుకని నీ వాక్యమే నన్ను ప్రతి వాక్యమే అందుకని కూడదు. ఏ విషయం నన్ను చాటి మనిషితో పాటు కూడదు. తను చేసే వ్యాపారము, తను చేసే ఉద్యోగము ఏదైనా కావచ్చు, ఇంకొక మనిషితో పోల్చుకోకూడదు. అసూయ ద్వేషాలతో కలిగిన నిర్ణయం. అందుకని నీ కన్నును ఏం చేయాలి? ఎవరి పాదములను తొలగించుకుంటున్నారు? ఎక్కడి నుంచి తొలగించుకుంటున్నారు? నుండి నా పాదములను తొలగించుకొనుచున్నాను. ఎందుకని నీ వాక్యముతో నన్ను బోధించి ఉన్నావు కనుక నేనేం చేయాలి? ఇప్పుడు
యథార్థం అనేది తెలిసాక, పరిశుద్ధం అనేది తెలిసాక విడిచిపెట్టాలి. పరిగెత్తడం కంటే నెమ్మది సమాధానముతో జీవించుట అర్థమవుతుందా? అందుకని నువ్వు చేసే వ్యాపారానికో రాసే ఎగ్జామ్కో ఎవరితో నువ్వు పోల్చుకోవద్దు. చాలా మంది ఆడపిల్లలు చేసే తప్పు ఏమిటి అంటే సీరియల్తో పోల్చుకోవడం. ఎలాగా? సీరియల్స్తో పోల్చుకోవడం. నా మొగుడు ఎట్టుంటే బాగుండు, అలా ఉండకూడదు, నా భార్య ఎట్టుంటే బాగుండు, చాలా తప్పు. పోల్చుకోకూడదు. ఆధారపడినట్టు కాదు. ఉంటావో ఆ దుష్ట నడకల నుంచి, ఆ దుష్ట ప్రవర్తన నుంచి, ఆ దుష్ట పని నుంచి ఎప్పుడైతే నువ్వు అప్పుడు శ్రేష్టమైన ఫలంగా నీకు, శ్రేష్టమైన జీవముగా నీకు నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహిస్తాడు. ఆశీర్వది